కోట్లకు పడగలు వెత్తిన ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా ఏదో ముభావంగా, ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో ఒక చింత తనను వెంటాడుతున్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. తను ఏం బాధపడుతున్నాడో తనకు కూడా అర్థం కాదు. ఒకరోజు అతనికి ఒక ఆలోచన వస్తుంది. నాకు ఇంత ఆస్తుంది, ఎంత తిన్నా కూడా తరగనంత ఆస్తుంది. కానీ నేనెందుకు ఇలా ఉంటున్నా? నా మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటి? ఈ బాధకు ఎలాగైనా పరిష్కారాన్ని కనుక్కోవాలి అని చెప్పి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లి తనకున్న సమస్యని ఇలా చెప్తాడు. స్వామి, నాకు ఇంత ఆస్తున్నా కూడా నేను మనశ్శాంతి లేకుండా ఉంటున్నా. కానీ నా దగ్గర పనిచేసే నౌకర్ మాత్రం తన భార్య పిల్లలతో చాలా చక్కగా హ్యాపీగా ఉంటున్నాడు. నేను అలా ఉండలేకపోతున్నాను ఎందుకు? దీనికి నాకు పరిష్కారం చెప్పండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని చెప్పి ఆ స్వామీజీతో మాట్లాడతాడు. ఆ మాట విన్న స్వామీజీ ఒక్క చిన్న చిరునవ్వు నవ్వుతాడు. నువ్వు ఇవ్వాలి అనుకున్న డబ్బు నాకు కాదు. నువ్వన్న ఆ నౌకరికే ఆ డబ్బు నివ్వు. ఒక్కసారి నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్తాడు. అదేంటి స్వామి, నీకు డబ్బులు వద్దా అంటే, నాకు ఏమీ వద్దు నాయనా, నేను చెప్పినట్టు చెయ్యి, నీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది అని చెప్తాడు. అవునా స్వామి, నా సమస్యకు పరిష్కారం ఉందా? అయితే మీరు ఏది చెప్పినా చేస్తాను అంటాడు. నువ్వు చెప్పావు కదా నీ నౌకరు హ్యాపీగా ఉన్నాడని. అదే నౌకరు ఇంటి ముందుకు ఒక కుండలో 99 నాణేలను నింపి 100 నాణేలు అని చెప్పి పైన మూత మీద రాయి అని చెప్తాడు. ఆ యజమాని అలానే చేసి తన నౌకర్ ఇంటి ముందు ఆ రోజు రేత్రే అక్కడ పెడతాడు. ఒక్కసారి ఆ యజమాని తలుపు శబ్దాన్ని చేసి వెళ్లిపోతాడు. ఏంటా అని చెప్పి తలుపు తీసి చూడగా అక్కడ ఒక కుండ ఉంటుంది. దానిపైన 100 నాణాలు అని రాసుంటుంది. సరే అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ నిద్రలేపేసి అవంతా మూత తీసి మొత్తం లెక్కేసుకోవడానికి కూర్చుంటాడు. అన్ని లెక్కేస్తూ ఉంటాడు. లెక్కేస్తే 99 వస్తాయి. లేదు అని చెప్పి మళ్ళీ లెక్కేస్తాడు. మళ్ళీ కూడా 99 వస్తాయి. ఇక ఆ ఒక్క నాణెం ఎక్కడైనా పడిపోయిందేమో అని చెప్పి వెతుకుతాడు. ఇంట్లో వాళ్ళని కూడా వెతకమంటాడు. అది ఎంతసేపటికి కనిపించకపోయేసరికి ఆ భార్య పిల్లలను కూడా చాలా తిట్టేస్తూ ఉంటాడు. ఈ భార్య పిల్లలకు అక్కడ ఉన్న 99 నాణాలు కనిపించలా. తన భర్తలో కోపం మాత్రమే కనిపిస్తుంది. ఎప్పుడు ఇలా అననివాడు ఈ రోజు ఎందుకు ఇలా అంటున్నాడు అని చెప్పి చాలా బాధపడిపోతారు. పిల్లలు ఏడుస్తారు. ఇదంతా చూస్తున్న ఆ యజమానికి అసలు విషయం అర్థమైంది. డబ్బు అనేది మన జీవితంలోకి ఎప్పుడైతే వస్తుందో మనశ్శాంతి అనేది కూడా అప్పుడే కోల్పోతాం. ఆ విషయం ఆ యజమానికి అప్పుడు అర్థమవుతుంది. ఈ స్వామీజీ తన మాటలతో ఎన్ని చెప్పినా అర్థం కాదని ఇలా రియాలిటీగా కనిపించేలా చేశాడు. డబ్బు డబ్బు అంటూ దాని చుట్టూ పరుగులు పెడుతూ మన దగ్గర ఉన్న 99 నాణేలను మనం దూరం చేసుకుంటున్నాం. ఆ 99 నాణేలు కూడా మనకు డబ్బుతో సమానమే. అవేంటో తెలుసా? ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ, అభిమానం ఇలాంటివి చాలానే ఉన్నాయి. కాబట్టి వీటికి ఇవ్వాల్సిన విలువను వీటికిస్తే ఆ 100వ నాణెం మనకు ఖచ్చితంగా అదే వస్తుంది. ఎప్పుడైతే మనిషి ఉన్నదాంతో సంతృప్తి పడకుండా ప్రతి దాని మీద ఆశపడుతూ కోరికలు పెంచుకుంటూ పోతే ఇలా మనశ్శాంతిని కోల్పోయే బతకాల్సి వస్తుంది. కాబట్టి మనకున్న దాంట్లో మన సంతోషాన్ని వెతుక్కుందాం. లేని దాని కోసం పరుగులు పెడుతూ మన సంతోషాన్ని దూరం చేసుకోకూడదు.